అప్పినపల్లి దేవాలయాలు. ఈ గ్రామం పుంగనూరు నుండి 16, పలమనేరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలో పశ్చిమాన దొరచెరువు కట్ట క్రింది భాగమున రహదారికి పశ్చిమాన ఆలయాలున్నాయి. ఇక్కడ చాలా ఆలయాలున్నాయి. ఈ ప్రాంతాన్ని ఆలయాల సంగమం అని కూడా అనవచ్చు. ఇక్కడ శ్రీ మారెమ్మ దేవాలయం, శ్రీ ద్రౌపది, ధర్మరాజ, వినాయక, శ్రీకృష్ణాలయం, శ్రీ ఓం శక్తి భవానీమాత ఆలయం, శ్రీ అభయ మహాగణపతి నవగ్రహాలయాలు, శ్రీ మహాయోగి వేమన దేవాలయం, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ చెన్నరాయ స్వామి దేవాలయం, సప్తమాతృకా సమేత శ్రీ చౌడేశ్వరి దేవాలయం, శ్రీ గంగాదేవి ఆలయం, నాగదేవతల కట్ట మొదలుగా గల చాలా దేవాలయాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఈ ఆలయాలలో నిత్య పూజలు, పండుగ పర్వములందు పూజలు, ప్రత్యేక దినములందు విశేష పూజలు ఉంటాయి. గంగ జాతర అంగరంగ వైభవముగా జరుగుతుంది. గ్రామానికి ఆగ్నేయంలో పురాతన గ్రామం ఉండేది. చోళరాజుల కాలం నాటి కోట, చెన్నరాయ స్వామి దేవాలయం, ఏకాంబరేశ్వర స్వామి దేవాలయాలు ఉండేవి. ఈ ప్రాంతాన్ని దేవలంగడ్డ అని, దేవలంపేట అని, ఏకాంబరంపురమని, ఏకమర్రిపురమని, ఏకాంబరం తోపని పిలిచేవారు. ఒకానొక యుద్ధంలో దొరలు చంపబడి కోట శత్రువుల పరం కాగా దొరసానులు చెలికత్తెలు తోడుగా వెళ్ళి అగ్నిగుండములో దూకి మాన సంరక్షణ చేసుకున్నారు. సప్తమాతృకా సమేత చౌడేశ్వరమ్మలో వీరందరూ లీనమైనారు. నిత్య పూజల కొరకు వారి వారసులు భూమాన్యములనిచ్చి కోనేరు త్రవ్వించి ఊయల స్తంభాలు నాటించారు. అపార జన ప్రాణ నష్టములు జరుగగా ఆ ప్రాంతం నివాసయోగ్యం కాదని గ్రామం ఎగువకు జరిగినది. అక్కడ ఒక ప్రముఖ వీరుని సమాధిపై నాటిన మర్రి వృక్షము, ఓడలు విశాలంగా విస్తరించి చుట్టూ చాలా కాపురాలు ఉండేవి. వీరగల్లు పలకం కూడా ఉండేది. అక్కడ సంత కూడా జరిగేది. చెన్నరాయ ఆలయం ప్రాంతంలో శిలాశాసన పలకం ఉండేది. ఇంటికొక్క చింత చెట్టు నాటుకునే ఆచారం ఆనాడు ఉండేది కాబట్టి ఆ యుద్ధం జరిగిన ఆ ప్రాంతంలో శ్మశానంగా మారగా తోపు అని కూడా చాలా రోజులు పిలిచేవారు. నేటికి తోపు అనే పేరుతో చాలామంది పిలుస్తూ ఉంటారు. దొరచెరువునకు తొలుత కనుజు లేదు. ఉత్తర దక్షిణాల కమానులు ఉండేవి. ఒకసారి భారీ వర్షాలు కురిసి ఎగువన ఉన్న చాలా చెరువులు తెగిపోవటంతో ఈ గ్రామం వైపున ఉన్న కమాను ప్రాంతంలో కట్ట తెగిపోయి ప్రాచీన గ్రామంలో మిగిలిన జనావాసాలపై ప్రవహించగా గ్రామ ప్రాంతం ఖాళీ అయినది. తరువాత కనుజు నిర్మించబడినది. తరువాత కాలంలో ఎగువ ఒక సత్రంలో ఒక గడ్డం స్వామి ఉంటూ అపినీ త్రాగేవారట. ఆయన వద్దకు అపినీ కొరకు అలాంటి స్వాములు వచ్చిపోయేవారట. ఆయన చుట్టూ కొన్ని నివాసాలు చేరగా కాలగమనములో జనవాడుకలో అప్పినపల్లెగా మారిందని జన విశ్వాసం. ఈ వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు మంచి అవకాశాన్ని పొందండి.